నమస్తే అండి. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బోడుప్పల్, అశోక్ నగర్, బుద్ధానగర్ దగ్గరలో 880 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి వరంగల్ హైవే అండి. వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఒక 200 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత రైట్కి తీసుకొని వెళ్ళినట్లయితే బుద్ధానగర్ ఉంటుంది. సో ఈ బుద్ధానగర్ నుంచి మనం ఒక 500 మీటర్స్ ముందుకు ట్రావెల్ చేసినట్లయితే అశోక్ నగర్కి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనం అశోక్ నగర్ సంబంధించినటువంటి 40 ఫీట్ రోడ్డు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ అన్నది కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు, వెస్ట్ సౌత్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 2 వైప్స్ మనకి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. టోటల్గా ఫ్లోర్ ఫ్లాట్ చొప్పున 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1190 ఎస్ఎఫ్టీలో అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న మోడల్ ఫ్లాట్ కింద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ కి 2 వైప్స్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఏదైతే ఫీల్ ఉంటుందో అదే విధంగా ఇండిపెండెంట్ వాల్స్ తోటి ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1190 ఎస్ఎఫ్టీ అండి. నో ఆపోజిట్ డోర్స్ అండి. సో నో ఆపోజిట్ డోర్స్ లేకుండా అండ్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వాచ్మెన్ స్టే ఉంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా మనకి అన్ని ఫ్లోర్లు వాళ్ళు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజుగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము అండ్ స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్స్ కవర్ చేస్తాను. అండ్ సెట్ బ్యాక్స్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్ పాయింట్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. ఫుల్గా వాటర్ రావడం జరిగింది. అండ్ 880 గజాల్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇటువైపు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి దిమ్మె అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద ఎలివేషన్, లొకేషన్ అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి 7 ఫీట్ కారిడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 1190 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నో ఆపోజిట్ డోర్స్ అండి. సో ఇండివిజువల్గా డోర్స్ ఉండే విధంగా మనకి క్రాస్గా డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి ఫ్లాట్కి సంబంధించిన డోరు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనము ఏదైతే మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ లోపలికి ఎంట్రీ అయ్యాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. అండ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ చేయించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి మరొక విండో ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అంటే చాలా స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది.
అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ యాంటిస్కేట్ టైల్స్తో ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా చూపిస్తున్నాము అండ్ పూజా రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనము యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ చేశారు. యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా బోడుపల్లి ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి స్పేసెస్గా ఉన్నటువంటి 2 BHK కావాలని చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. పర్సనల్గా నాకైతే ఇది చాలా బాగా నచ్చడం జరిగిందండి. సో చాలా పెద్ద సైజ్ ఫ్లాట్స్ అనేది ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. 1190 SFT దట్టు ఓన్లీ మనకి 2 BHKతో రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన గమనించినట్లయితే సీలింగ్ వర్క్ చేపిస్తున్నారండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్ సైజ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ 5th ఫ్లోర్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అండ్ ఎక్సలెంట్ ఏరియాలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బోడుప్పల్ అశోక్ నగర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ పక్కన వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఉందండి. అశోక్ నగర్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే స్టేట్స్కి సంబంధించిన స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది ఎగ్జాక్ట్గా 5 to 10 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవేకి ఇది ఎగ్జాక్ట్గా 2 to 3 minutesలో రీచ్ అవుతామండి. సెంటర్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ పక్కన చూసుకున్నట్లయితే చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉందండి. సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ సౌత్ కార్నర్లో టోటల్గా 880 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి 4 ఫ్లాట్ల చొప్పున టోటల్గా 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజ్ అనేది 1190 SFTలో అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. రేట్ అనేది పర్ SFT 5500 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 4 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.